అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 8వ తరగతి తెలుగులో 4వ పాఠ్యాంశమైన నా యాత్ర అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ నా యాత్ర అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయిత పేరు బులుసు వెంకటరమణయ్య గారు. ఇది ఆయన గారికి సంబంధించిన కవి పరిచయం. ఈ ప్రక్రియ వచ్చేసి యాత్రా రచనకు సంబంధించినది. అవగాహన ప్రతిస్పందనకు సంబంధించి ఇక్కడ ప్రశ్నలు ఇచ్చినారు. ఇప్పుడు తర్వాత క్రింది పేరాను చదివి 4 ప్రశ్నలను తయారు చేయండి అని ఇచ్చినారు. ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చినారు. పారాగ్రాఫ్ని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత ప్రశ్నలు. తిరుపతి, అహోబిలం ఎటువంటి ఊర్లుగా పేర్కొనవచ్చు? ఇవి ఇప్పుడు నక్షత్రాలే కదమ్మా. శ్రీశైలం 4 ఆమడలని ఎవరు చెప్తున్నారు? రాధాపురం, కృష్ణాపురం, సిద్ధాపురం ఎటువంటి ఊర్లు? ఆత్మకూరు నందు ఏ వారం సంత జరుగునో రాయండి. తర్వాత ఈ క్రింది పేరాను చదివి ప్రశ్నలకు సమాధానాలను రాయండి. ఇక్కడ మనము ప్రశ్నలు పై పేరాలు ఏ అంశం గురించి ప్రస్తావించారంటే పై పేరాలు చల్లపిల్ల వెంకట శాస్త్రి గారు తన మొక్త సంస్థానం ప్రయాణంలో ఏరు దాటడం గురించి చెప్పారు. ఆహ్వానం ఎవరి నుండి వచ్చిందంటే శ్రీ మత్క్యాల సంస్థానం నుండి ఆహ్వానం వచ్చింది. తర్వాత ఏ సాధనాలతో ప్రయాణం సాగింది? రైలు, చక్రాల పడవపై ప్రయాణం సాగింది. పై పేరాకు శీర్షిక పెట్టండి. ఇక్కడ శీర్షిక అంటే పేరు పెట్టాలని అర్థం. నా యాత్ర అనే శీర్షిక బాగుంటుంది. ఇక్కడ పాఠం ఆధారంగా ప్రశ్నలు, వ్యక్తీకరణ, సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలు ఇచ్చినారమ్మా. దీనికి సంబంధించి మొత్తం సమాధానాలు నోట్స్ను మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసినాను. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా భాషాంశాల్లోకి వెళ్ళిపోదాం. భాషాంశాలు పదజాలంలో క్రింది పదాలకు అర్థాలను పట్టికలో గుర్తించి వాటితో సొంత వాక్యాలను రాయండి. ఇక్కడ తర్ఫీదు అంటే శిక్షణ. సర్కస్లోని జంతువులకు శిక్షణ ఇస్తారు. ఛత్రం అంటే గొడుగు. వానాకాలంలో గొడుగు అవసరం ఎక్కువ. నారి అంటే స్త్రీలను గౌరవించాలి. వడి అంటే వేగం. వాహనాలను వేగంగా నడపడం ప్రమాదకరం. శ్రేణి అంటే వరుస. పాఠశాల వదిలాక విద్యార్థులు వరుసలో ఇళ్లకు వెళ్ళారు. క్రింద వాక్యాలలో గీత గీసిన పదాలకు సరైన నానార్థాలను గుర్తించండి. కన్ను అంటే నేత్రం, బండి చక్రం. పంక్తి అంటే వరుస, సేన. క్షేత్రం అంటే పుణ్యస్థానం, చోటు. ఉత్సాహం అంటే ప్రయత్నం, సంతోషం. మిత్రుడు అంటే స్నేహితుడు, సూర్యుడు. ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయ పదాలను రాయండి. చిత్తం అంటే మనస్సు, హృదయం. నిలయం అంటే ఆవాసము, కానాచి. రాణి అంటే రాట్ని, సామ్రాట్ని. తీరం అంటే దరి, ఒడ్డు. మార్గాన్ని అంటే దారి, బాట. తర్వాత క్రింది వృత్తములో గల ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి. ముగ్ధ అంటే ముగుదం. ప్రాంతం అంటే పొంత. స్థలం అంటే తలం. అద్భుతం అంటే అబ్బురం. క్రింద ఇచ్చిన పదాలకు ఉత్పత్తార్థాలను జత చేయండి. నగరం అంటే కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది. ఉదది అంటే ఉదకమును ధరించున్నది. క్షేత్రం అంటే దైవం వెలిసిన ప్రదేశం. క్రింది వాక్యాలను పరిశీలించండి. అందచందములు. అడపదడప. అడుగుల కమడు. అడుగులకు మడుగులొత్తు. చెక్కు చెదరలేదు. వ్యాకరణాంశాలు. ఇక్కడ సంధిపదం విడదీసి రాయడం సంధి పేరు. లేదని, లేదు ప్లస్ అని ఉత్వసంధి. మరెక్కడ, మరి ప్లస్ ఎక్కడ ఇత్వసంధి. వారందరూ, వారి ప్లస్ అందరూ ఉత్వసంధి. ధర్మోపదేశం ధర్మము ప్లస్ ఉపదేశం గుణసంధి. శతాబ్దం అంటే శత ప్లస్ అబ్దం సవర్ణ దీర్ఘసంధి. క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాసి సూత్రీకరించండి. మహోన్నతం అంటే మహా ప్లస్ ఉన్నతం గుణసంధి. దేవాలయం అంటే దేవా ప్లస్ ఆలయం సవర్ణ దీర్ఘసంధి. శుభోదయం అంటే శుభ ప్లస్ ఉదయం గుణసంధి. మహలున్నది అంటే మహలు ప్లస్ ఉన్నది ఉత్వసంధి. క్రింది సమాసాలకు విగ్రహ వాక్యాలను రాసి సమాసం పేర్లను రాయండి. ఎర్ర రాళ్ళు అంటే ఎర్రనైన రాళ్ళు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. 9 కోట్ల రూపాయలు 9 కోట్లు అను సంఖ్య గల రూపాయలు ద్విగు సమాసం.
నదీ సవ్వడులు అంటే నది యొక్క సవ్వడులు షష్ఠీ తత్పురుష సమాసం. పాడి పంటలు పాడియును పంటయును ద్వంద్వ సమాసం. రెండవది క్రింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి. ఫస్ట్ది గయా ప్రాచీనమైనది ప్రసిద్ధమైనది. హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తైనవి, హిమాలయ పర్వత శ్రేణులు విస్తృతమైనవి. హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తైనవి విస్తృతమైనవి. సారనాథ్ బౌద్ధ క్షేత్రాలలో ముఖ్యమైనది చూడదగినది. కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా తెలుసుకుందాం. కర్మణి వాక్యాలు కర్తరి వాక్యాలు జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. తర్వాత క్రింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చండి. ఆమె పాట పాడింది, ఆమె చేత పాట పాడబడింది. గాంధీజీ వార్తా స్కీమ్ను ప్రారంభించాడు. గాంధీ చేత వార్తా స్కీము ప్రారంభించబడినది. బులుసు వెంకటరమణయ్య ఉత్తర దేశ యాత్ర గ్రంథాన్ని రాశాడు. బులుసు వెంకటరమణయ్య చేత ఉత్తర దేశ యాత్ర గ్రంథం రచించబడింది. షాజహాన్ తాజ్మహల్ నిర్మించాడు. షాజహాన్ చేత తాజ్మహల్ నిర్మించబడింది. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం